వ్యూవర్స్, ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ వ్యూవర్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరి 28 నుంచి తెలంగాణ స్టేట్లో జరగబోతున్నాయి. పర్టికులర్లీ ఎకనామిక్ సబ్జెక్ట్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఏ క్వశ్చన్స్ని ఎక్కువగా గెస్ చేయవచ్చు అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. ఎకనామిక్ సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్కైనా కానీ సెకండ్ ఇయర్ అయినా కానీ మనకు 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో 10 మార్క్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 5 మార్క్స్ ఉంటాయి, సెక్షన్ సిలో 2 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఏ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అనే దానికి సంబంధించి ఈ వీడియో పూర్తిగా ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నేను చూపిస్తాను. ఇందులో 10 మార్క్స్ క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ ఇస్తాడు. అందులో మనం 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 3 10 30 మార్క్స్, అంటే 30 మార్కుల పేపర్ ఉంటుంది. మీకు 50 మార్కుల పేపర్ ఇస్తాడు. మనం అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ 30 మార్కుల పేపర్ అటెంప్ట్ చేయాలి. దీంట్లో మీకు 10 మార్క్స్ క్వశ్చన్గా ఎక్కువగా మోస్ట్లీ రిపీట్ అయ్యేటువంటి క్వశ్చన్లు కావచ్చు, లేదా ఎగ్జామినేషన్లో 2024కు వచ్చేటటువంటి క్వశ్చన్స్ కావచ్చు. ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించి ఈ వీడియోలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి చూద్దాం. సేర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఇందులో అని చూస్తే మనకు 5 క్వశ్చన్స్ అనుకున్నాం. ఈ 5 క్వశ్చన్స్లో ఎలా ఫస్ట్ క్వశ్చన్గా అనలైజ్ క్రిటికల్లీ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనామిక్స్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. ఇది ఫస్ట్ క్వశ్చన్గా ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఒకవేళ ఈ క్వశ్చన్ అడగకపోతే ఆర్ ఈ క్వశ్చన్ అడగవచ్చు, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఈ 2 క్వశ్చన్స్ మీరు చదివితే ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడుగుతాడు. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ ఎకనామిక్స్ కావచ్చు, లేదు డిఫరెన్సెస్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు. ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్గా ఈ 2 క్వశ్చన్స్ని ప్రిఫర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్. దెన్ గోస్ టు సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఆర్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఒకటి, లేదా కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్. ఈ 2 చదవండి ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. అంటే నేను చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఏమి లేవు, ఇందులో రెండిట్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. అలాంటి చాయిస్ ఇచ్చాను నేను. సో ఈ రెండిట్లో ఒక క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్గా హౌ డు యూ రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఈ థర్డ్ లెసన్. నెక్స్ట్ ఎగ్జామిన్ ద కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. ఈ రెండిట్లో ఒక క్వశ్చన్. అంటే ఇక్కడ 3 క్వశ్చన్లు వచ్చాయి, అంటే రెండిట్లో ఒక క్వశ్చన్. ఈ ఫస్ట్ రెండ్లో ఒకటి, సెకండ్ రెండ్లో ఒకటి, థర్డ్ రెండ్లో ఒక క్వశ్చన్. మీకు ఎగ్జామినేషన్లో 3 క్వశ్చన్గా అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్గా డిస్క్రైబ్ ద కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. ఈ 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్గా క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1991, లేదా అనలైజ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా ఒక క్వశ్చన్లో అడుగుతాడు. అంటే 5లో అడగవచ్చు, లేదా 10లో అడగవచ్చు. సో 1991 అడిగాడు అంటే ఈ స్మాల్ స్కేల్ సంబంధించి ఒక షార్ట్లో అడుగుతాడు, అంటే 5 మార్క్స్లో అడుగుతాడు. దీన్ని 10 మార్క్స్లో అడిగాడంటే 1991 5 మార్క్స్లో అడుగుతాడు. కాబట్టి ఇండస్ట్రియల్కి సంబంధించి ఖచ్చితంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ 2 క్వశ్చన్స్ టార్గెట్ చేయండి. దాంతోపాటు ఇంకో క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చింది, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఈ క్వశ్చన్ కూడా, అంటే ఈ 3 క్వశ్చన్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక క్వశ్చన్ ఎగ్జామినేషన్లో దిగే ఛాన్సెస్ ఉంది. అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, మొత్తం 5 క్వశ్చన్స్. ఓకే. అంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ లెసన్కి సంబంధించి. అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని లెసన్స్లో నుంచి రావు. ఒక 5 లెసన్స్ ఆర్ 6 లెసన్స్ నుంచి మాత్రమే 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ లెసన్ ఇది, నెక్స్ట్ సెకండ్ లెసన్ ఇది సెకండ్ లెసన్, నెక్స్ట్ థర్డ్ లెసన్, నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ లేదు, ఫిఫ్త్ లెసన్ అగ్రికల్చర్ సెక్టార్, ఫిఫ్త్ లెసన్ ఈ 4th క్వశ్చన్.
నెక్స్ట్ 5th ఇండస్ట్రియల్ సెక్టార్, మరియు లాస్ట్ క్వశ్చన్ కూడా ఇందులో యాడ్ అయింది, ఇది 10th లెసన్కి సంబంధించి. సో ఓవరాల్గా మీకు ఒక 5 or 6 లెసన్స్ అనేది ఇందులో కలిపితే 5 అయింది, సపరేట్ చేస్తే 6 అయింది. ఈ 6 లెసన్స్లో నుంచి ఓన్లీ 10 మార్క్స్ వస్తాయి. ఇందులో నుంచి వేరే లెసన్స్లో నుంచి 10 మార్క్స్ లేవు. అంటే 6 లెసన్స్ చదివామంటే మనం 10 మార్క్స్ క్వశ్చన్స్ మొత్తాన్ని మనం సాటిస్ఫై చేయొచ్చు. లేదు కావాలి అంటే మొత్తం మీరు 1 by 1 అంటే 5 2 10 ప్లస్ 11 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇందులో ఈ 11లో నుంచి మీకు ఎగ్జామ్లో 5 క్వశ్చన్స్ కన్ఫామ్గా అడుగుతాయి. ఈ 5 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఖచ్చితంగా 99 మార్క్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి రివర్స్ స్టూడెంట్స్ జాగ్రత్తగా ఈ క్వశ్చన్ వరకు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామినేషన్లో మీకు 5 క్వశ్చన్లు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ దిగే ఛాన్సెస్ అయితే దాదాపుగా ఉన్నాయి. సో ఇది ఈ యొక్క 10 మార్క్స్ సెక్షన్కి సంబంధించి సెకండ్ ఇయర్ వాళ్ళకి రేపు 24లో జరగబోయేటువంటి ఎగ్జామ్కి సంబంధించినటువంటి 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, సో వివర్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఇంకేమన్నా దీని మీద మీకు అవగాహన ఉంటే లేకపోతే దీన్ని ఏమనిపించిందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.